జై ద్వారకా క్యాంపెయిన్ వ్యవస్థాపకుడి అరుదైన ఘనత, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. నాంపల్లి రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్. స్టేషన్ లో 327 కోట్ల వ్యయంతో ముమ్మరంగా అభివృద్ధి పనులు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేశాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి రథయాత్ర ప్రారంభం. యాదాద్రి భవన్ నుంచి ఘనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తు తరాలకు తెలిసేలా కృషి చేస్తున్న జై ద్వారకా క్యాంపెయిన్ వ్యవస్థాపకులు రవీంద్రజిత్ కు 2 ప్రపంచ రికార్డులు దక్కాయి. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగర చరిత్రను ఏఆర్ మొబైల్ మూవీ సర్వీస్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన రవీంద్రజిత్ కు ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మెడల్స్ అందజేశారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ లో ఏర్పాటు చేసిన స్టాల్లో వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రజిత్ మాట్లాడుతూ, జై ద్వారకా క్యాంపెయిన్ ద్వారా పురాణ ప్రఖ్యాతగాంచిన సముద్ర ద్వారకా వారసత్వాన్ని ఆధునిక డిజిటల్ కథల రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మేము సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ని, ఏఆర్ హంట్ ఫర్ సముద్ర ద్వారకా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇట్ 6th ఆర్గనైజేషన్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చి ఈ ఏఆర్ మూవీ సిరీస్ అనేది, జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 8 ఎపిసోడ్స్లో మేము శ్రీకృష్ణ భగవంతుని యొక్క చరిత్ర, ద్వారకాకు సంబంధించిన చరిత్రని మేము ప్రదర్శించడం జరిగింది. సో ఈ ఆలోచన మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, సముద్ర గర్భంలోకి మోడీ గారి తర్వాత నేను జలజప దీక్ష చేసి 2024లో డిసెంబర్లో సముద్ర గర్భంలోకి వెళ్ళి జలజప దీక్ష చేసిన క్షణాన నాకు ఒకటే, అక్కడ చూసిన ప్రదేశంలో రాళ్ళు కానివ్వండి, అక్కడున్న శిల్పాలు కానీ కనిపించడంతో, ఆ శిల్పాలు మోగపోయి ఉన్న విధానంలో అవి ఎలా మాట్లాడగలవు, అవి వాటిలోని దాగి ఉన్న కథనం ఎలా తెలుస్తుంది మనకి అనే ఒక ఆలోచన పుట్టుకు రావడంతో, అక్కడి నుంచి వచ్చిన ఈ ఆలోచనే ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా ఈరోజు మీ అందరికీ మేము ప్రదర్శిస్తున్న జై ద్వారకా ఏఆర్ మూవీ సిరీస్ యొక్క ఆలోచన. అది మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏఆర్ మూవీ మొబైల్ థియేటర్ అనేది మేము సృష్టించడం జరిగింది. సో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని గుర్తించి 2 వరల్డ్ రికార్డ్స్ ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. సో మధురలో అంతులేని యుద్ధము, ప్రజల శాంతి భద్రత ప్రమాదంలోపై అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక మహానిర్ణయం తీసుకుంటారు. శత్రువులకు అందని ధర్మానికి నిలయమైన ఒక కొత్త ప్రసాదాలు, విశాల మార్గాలు, ఉద్యానవనాలు, తుఫాన్లను తట్టుకునే నిర్మాణం. సముద్రం వెనక్కి తగ్గింది, భూమి పైకి. భారత ఆత్మకు సాక్ష్యం. జై అది ద్వారక. ఈరోజు కూడా సముద్ర గర్భంలో రాళ్లతో నిర్మించిన గోడలు, చదునైన వీధులు, స్తంభాలు మరియు ఇవి సహజ రాళ్ళు కావు. ఇవి మానవ వస్తు పరిశోధనలు గుర్తించిన ఈ నిర్మాణాలు ప్రాచీన భారతీయులు ఎంత అభివృద్ధి చెందిన నగర నిర్మాణ జ్ఞానం కలిగి ఉన్నారో. వరుణ దేవుడి వాగ్దానం. శ్రీకృష్ణుని అవతారం ముగిసిన తర్వాత ద్వారక భూమిని మళ్లీ సముద్రానికి అప్పగిస్తానని వరుణుడు ఇచ్చిన మాట. రెండవది గాంధారి శాపం. యాదవ వంశం తమ అహంకారంతో మీ
నాంపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తనిఖీ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో 327 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. డివిజనల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టేషన్ అభివృద్ధి ప్రణాళికల గురించి జనరల్ మేనేజర్ కు వివరించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ స్టేషన్ పశ్చిమ వైపున ఉన్న క్యారేజ్ మెయింటెనెన్స్ ను డిపోను కూడా పరిశీలించారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు. ప్రసాద్ సౌండ్ 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 डिजाइन चेंज करवा जो आपको ओरिजिनल डिजाइन है वही रखो. बेसमेंट के लिए हमने डोर ये हाफ बिल्डिंग जो है उससे लेकर डिस्पेंसरी कर दी है. अब इसका क्या है सर कुछ काम पिकअप करने के लिए डिजाइन ड्राइंग अब अभी एजेंसी హనుమకొండ జిల్లా ఆరేపల్లిలో మెరిడియన్ స్కూల్ నూతన బ్రాంచ్ ను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ బ్రాంచ్ ద్వారా మరెందరో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బ్రాంచులు స్థాపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీసీపీ అధ్యక్షుడు కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, 3వ డివిజన్ కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్, కాంగ్రెస్ నాయకులు బుద్దే పెద్దన్న, రామన్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేష్, డైరెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి, మీరందరూ చాలా టైం తీసుకొని ఇక్కడ వచ్చారు. చాలా థ్యాంక్ యూ. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఇన్ఫార్మ్ చేసినట్టుగా మెరిడియన్ స్కూల్ ఉప్పల్ బ్రాంచ్ అనేది ఫ్రాంచైజీగా మేము 5 years కింద తీసుకున్నాము. నేను ఇక్కడ వరంగల్లోనే చదువుకున్నాను. వరంగల్కి మనము బెస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక స్కూల్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి అనదర్ ఫ్రాంచైజీ ఇక్కడ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయరే అనుకున్నాం, బట్ వీ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఆఫ్ ద వెదర్ అండ్ ఆల్ దోస్. చాలా రైన్స్ ఉండి యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అండ్ ఆల్ దోస్. ఇప్పుడు నవ్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. So just wanted to give the best education to the children. That is the only motto for us. So దాని కోసం మెరిడియన్ అనేది 30 years old brand. 30 years నుంచి it's a proven brand in Hyderabad with a high academic values as well as everything, life skills, so many things that we usually introduce for every child, that they get the both global opportunities they will get. Because Warangal is also, it's not less than the education. Education chala baguntundi because we also studied ikkada chadukunnam. But global opportunities రావడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కానీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్. మేడం వరంగల్లో మిడిల్ క్లాస్ పబ్లిక్ చాలా ఉన్నారు. ఫీజులు కూడా మీ స్కూల్లో ఎక్కువ పెట్టారని తెలుసు. అవునండి. అయితే మెరిడియన్ యాక్చువల్ గా బంజారా హిల్స్ చూసుకుంటే చాలా ఎక్కువ, బట్ ఇప్పుడు మేము ఇక్కడ పెట్టింది చాలా తక్కువ. తెలంగాణ అప్కమింగ్ నేషనల్ సైన్స్ డే we are trying to launch the demo rockets from Warangal, which is one of the best first time in Telangana with this support, and 100% sure that it will be one of the best schools in Warangal, and from our side we will definitely support. But only problem we have is, since we have known everyone now, we will get a lot of calls for the discount in this, so please accommodate that. Thank you very much. నిజంగా కూడా చాలా రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బ్రాండ్ ఇవాళ. We are truly honored and thank you for honoring us. So here
inaugurated. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని అమలు విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ ఎన్నో హామీలు ఇచ్చినా అసలు బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పించడంలో అన్ని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రోజులు పోయాయని, ఇకపై మా హక్కులను విస్మరిస్తే ప్రజాస్వామ్య మార్గంలో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభవందనాలు తెలియజేస్తూ, కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి బీసీ ఉద్యమకారులు, జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్రు కుమారస్వామి గారు, అలాగే ఓయూజేఏసీ నేత రాజు నేత గారు, అలాగే రాష్ట్రీయ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఆలయ గౌడ్ గారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనోజ్ కుమార్ నేత గారు, మీడియా మిత్రులారా, ఈరోజు నిన్న తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిపిన మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలను మీరు గమనించుంటారు. దాదాపుగా 2900 పైచిలుకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలలో బీసీల తరపు నుంచి దాదాపుగా 57% నిన్న వరకు ఈ రోజు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 57% బీసీలు కైవసం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల కొరకు మనం చేస్తున్న పోరాటం గత 2 సంవత్సరాల నుంచి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన వాగ్దానం మేరకు మనం చేస్తున్న ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు వెళ్ళి, మొన్న మీరు చూస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో దాదాపుగా 53% పైగా బీసీలు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే నిన్న జరిగిన మున్సిపాలిటీల్లో 57%గా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుంది. మరి అన్ని ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండి కూడా మనకి ఏ రోజు కూడా బీసీ బిల్లు పట్ల బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా, రిజర్వేషన్ల విషయంలో ఏ రోజు కూడా మనకు సపోర్ట్ చేయకుండా, అన్నింటికన్నా ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసే బిల్లు పైన ఆమోదించిన తర్వాత బుట్టెం గారి మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకి వెళ్ళి మనకు చివరి నిమిషంలో దక్కాల్సిన రాజకీయ రిజర్వేషన్లు మనకు దక్కకుండా మన నోటికాడ ముద్దను లాగేసిన పరిస్థితుల్లో అలాంటి వ్యక్తికి ఈ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది అక్కడ. కానీ బీసీ బిడ్డలంతా ఏకమై అతన్ని ఓడించడం జరిగింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, అధికారంలో ఉన్న బీజేపీ అయితేనేమి, కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ, మిగతా పార్టీలు కానీ బీసీల విషయంకి వచ్చేసరికి వాళ్ళంతా ఏకమై మనకు రావాల్సిన న్యాయపరంగా మనకు దక్కాల్సిన వాటాను దక్కనీయకుండా చేసే కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో మనం బీసీ సంఘాలన్నీ ఏకమై గడిచిన 2 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగా నిన్న మున్సిపల్ ఎలక్షన్లో అద్భుతంగా 57% పైగా మనం బీసీ బిడ్డలు కౌన్సిలర్లుగా గెలుపొందడం జరిగింది. మరి ఈ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని, ఈ గెలుపును స్ఫూర్తిగా తీసుకొని బీసీలంతా ఏకమైతే ఏం జరుగుతుందో జై ద్వారకా క్యాంపెయిన్ వ్యవస్థాపకుడి అరుదైన ఘనత, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు.
నాంపల్లి రైల్వే స్టేషన్ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్. స్టేషన్లో 327 కోట్ల వ్యయంతో ముమ్మరంగా అభివృద్ధి పనులు. బీసీ రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేశాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి రథయాత్ర ప్రారంభం. యాదాద్రి భవన్ నుంచి ఘనంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి.